హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుచిక ఛానల్. ఇవాళ వీడియోలో ముంత మసాలాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది అచ్చం బయట బండ్ల మీద దొరికే విధంగానే ఇంట్లోనే అదే టేస్ట్తో ఎంతో హైజీనిక్గా హెల్తీగా ఈ ముంత మసాలాను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే బేసిక్ ఐటమ్స్తోనే ఈ ముంత మసాలాను తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ కప్పుతో 1 కప్పు మరమరాలను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే బండిలోకి 1 కప్పు కార్న్ఫ్లెక్స్ను వేసుకోవాలి. ఇవి పాలల్లో వేసుకుని కార్న్ఫ్లెక్స్ కాదు, బయట కిరాణా షాప్స్లో ఒడియాలతో పాటు దొరికే కార్న్ఫ్లెక్స్. వీటిని ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే బండిలోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మరమరాల్లోకి మనం ఫ్రై చేసిన కార్న్ఫ్లెక్స్ని వేసుకొని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ను సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా ఈ విధంగా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను, రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ను, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఆల్రెడీ మరమరాలలో కార్న్ఫ్లెక్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలోకి మీకు పులుపుకు తగినట్లుగా ఒక నిమ్మకాయను ఇలా కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలాలంతా మరమరాలకు పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా హైజీనిక్గా హెల్తీగా ముంత మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ముంత మసాలాను పిల్లలకు కోన్ షేప్లో చేసేసి ఇందులో పెట్టేసి ఇస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంట్లో ఉన్న బేసిక్ ఐటమ్స్తోనే ఇలా ముంత మసాలాను తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట బండ్ల మీద దొరికేలాగానే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ముంత మసాలాను తయారు చేసుకొని ఎంతో ఎమ్మీగా సాయంకాలం సమయాల్లో ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ ముంత మసాలాను ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.